పెర్మనెంట్ ఉంటాము, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటామని హామీ ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ శంకర్ రెడ్డి గారు. నమస్తే. వీడిని ముందు పంపించకుండా వాడు పోవచ్చు కదా. వాడే చేసిందంతా వాడే సిఐఏ వాడే లిమిట్సే కాదంట, లిమిట్స్ కాకుండా కూడా పిలిచినాడంట. నేను బిడ్డనిచ్చిన అత్తను వాడే చేసేది. నా పేరే. ఏం చేసిన వాడే మామూలు ప్రొటెక్షన్ కూడా లేని లైఫ్ ఎందుకండి? రేపు పోలీసు వాడికి ఎవరు పిల్లనిస్తాడు? పిల్లని వాళ్ళని టెంపరీ పరంగా ఏమన్నానా, పరోక్షంగా ఏమన్నానా, ఏమైంది తెలియకుండా ఎప్పుడు పరిగెత్తించడమే. అస్సలు ఉండదు. పై అధికారుల నిర్లక్ష్యం, హాస్పిటల్ నిర్లక్ష్యం కారణం. మీరు అక్కడ పోలీసు వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి. అయినా లేకపోతే భార్య డెలివరీకి పోతుంది, నాకు లీవ్ ఇవ్వమంటే కూడా ఇవ్వకుండా రమ్మన్నాడంట. వాడే చేసిందంట, వాడే మా పాప భవిష్యత్ అంతా వాడి ద్వారానే నాశనం. కర్నూలు జిల్లాకు చెందిన సిద్దయ్య కుటుంబం కొన్నేళ్ల కిందటే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు వచ్చి స్థిరపడింది. అతనికి 2 అన్నయ్యలున్నారు. డిగ్రీ దాకా జడ్చర్లలోనే చదువుకున్నాడు సిద్దయ్య. హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుని 2011 బ్యాచ్ లో ఎస్ఐ ఉద్యోగం సంపాదించాడు. ప్రొబేషనరీ ఎస్ఐగా సర్వీసులోకి వచ్చి 3 ఏళ్లైంది. సిబ్బందితో ఆయనకు మంచి అనుబంధం ఉండేది. ఆయనతో ఉంటే సేఫ్ అని వారికి భరోసా ఏర్పడింది. జానకీపురం దాడిలోనూ సిద్దయ్య ముందుండి టీంను నడిపించారని సహచర పోలీసులు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం మనం కామినేని హాస్పిటల్లో సిద్దయ్య మృతదేహానికి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నాము. అంతా కూడా భావోద్వేగ వాతావరణం కనబడుతోంది. ప్రస్తుతం కామినేని హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి రమేష్ వైట్ల మరిన్ని వివరాలు అందించడానికి సిద్దంగా ఉన్నారు. రమేష్, ప్రస్తుతం అక్కడంతా మన విజువల్స్ లో చూసిన ఒక భావోద్వేగ వాతావరణం కనబడుతోంది. కొంతమంది కూడా ఆ సీఏ మీద ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి వాతావరణం కనబడుతోంది?
దేవి సిద్ధయ్య మరణంతో పూర్తిగా కామినేని హాస్పిటల్ శోకసముద్రం మునిగిపోయని చెప్పవచ్చు. ఇప్పటికే పోలీసు అధికారులు పూర్తిగా కూడా విషాదంలో మునిగిపోయారు. అంతేకాకుండా సిద్ధయ్యను బతికించేందుకు గమనంగా ప్రయత్నాలు చేసిన పోలీసు వైద్యులు ఎక్కడికక్కడ తీవ్రంగా ప్రయత్నం చేయడం కాకుండా అతన్ని బతికించేందుకు పూర్తిగా దాదాపు ఒక 8 గంటల పాటు పూర్తిగా ఆపరేషన్ చేసి అతను బతికించే ప్రయత్నం చేశారు. అతనికి సంబంధించి బతికించేందుకు అవసరమైన పక్షంలో సింగపూర్కైనా తీసుకువెళ్లి అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించి అంతేకాకుండా అతను బతికించుకునేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తామని ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి కూడా వచ్చి నిన్న ముఖ్యమంత్రి కూడా స్వయంగా వచ్చి పేర్కొనడం జరిగింది. అయితే ఇతన్ని బతికించేందుకు పూర్తిగా అన్ని స్థాయిల ఛాయాశక్తులు కూడా ప్రయత్నం జరిగింది. ఎందుకంటే ఇతను సింహ ఉగ్రవాదులు ఏదైతే కాల్పులు జరిపిన సమయంలో ఛాతిలోకి 3 బుల్లెట్స్, తర్వాత తలలోకి అది కూడా మెదడు దగ్గర ప్రాంతంలోకి ఒక బుల్లెట్ చొచ్చుకుపోవడంతో అతని పరిస్థితి విషయంగా మారిపోయింది. అయితే ఛాతిలో ఇరుక్కుపోయిన 3 బుల్లెట్ ని అధికారులు పూర్తిగా తొలగించారు, వైద్యులు తొలగించారు. అయితే మరోవైపు ఏదైతే తలలో ఇరుక్కుపోయే బుల్లెట్ ఉన్నదో దాన్ని మాత్రం తీయలేకపోయారు. కొద్ది వరకు ప్రయత్నం చేసి ఆ బుల్లెట్ ని తీసే ప్రయత్నం చేశారు. అయితే దానికి సంబంధించి ఆ బుల్లెట్ ని తీసినట్లుగా పరిస్థితి విషమిస్తాయని భావించిన అధికారులు ఆ వైద్యులు ఆ ప్రయత్నం విరమించుకున్నారు. మరోవైపు ఇక్కడ చూడడానికి వచ్చిన భార్య కూడా ఇక్కడ డెలివరీ కావడం, ఒక 12 బాబుడు కుటుంబం జరిగింది. మరోవైపు దీనికి సంబంధించి ఎక్కడికెక్కడ ప్రతి క్షణం కూడా వైద్యుల పర్యవేక్షణ కావచ్చు, వైద్యులు ఎప్పటికప్పుడు అటు సిద్ధాన్ని బతికించేందుకు అన్ని శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇవాళ కొద్దిసేపు క్రితం 4 గంటల 6 నిమిషాలకు సిద్ధయ్య చనిపోయినారు. చనిపోయిన తర్వాత వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడమే కాకుండా భార్యకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఇది ప్రధానంగా ఏదైతే కుటుంబ సభ్యులు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, ఏదైతే సిఐ కావచ్చు, సిఐ ఇక్కడ లీవ్ ఇవ్వకుండా తీవ్రంగా వేధించారని చెప్పి అక్కడ కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం అన్న విషయం మనం చెప్పలేం ఉంది. కానీ ప్రధానంగా అయితే పని ఒత్తిడి మాత్రం ఉన్నాయని మాత్రంగా చెప్పవచ్చు. మరోవైపు ఏది ఏమైనప్పుడు కూడా ఎస్ఐ సిద్ధయ్య చనిపోవడం కూడా పోలీస్ శాఖకు తీవ్ర నష్టమని చెప్పవచ్చు. రమేష్, పోలీసు ఉన్నతాధికారులు ఎవరైనా అక్కడికి చేరుకున్నారా హాస్పిటల్ కి? దేవి ఇప్పటివరకైతే పోలీసు ఉన్నతాధికారులు ఎవరు కూడా చేరుకోలేదు. ప్రస్తుతానికి ఆ డెడ్ బాడీని ఆ జడ్చర్లకు, స్వస్థలమైన జడ్చర్లకు తరలించేందుకు ఇక్కడ వైద్యులు కావచ్చు, పోలీసు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి మార్చిలో మృతదేహాన్ని పెట్టడం జరిగింది. ఇక్కడ కొద్దిసేపు వరకు మార్చిలో కొంచిన తర్వాత మరో గంట సేపు వరకు అంటే ప్యాకింగ్ చేయడం కావచ్చు, లేకుంటే ఇక్కడ ఉన్న ఫార్మాలిటీస్ కొన్ని పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి ఆ మృతదేహాన్ని స్వస్థలమైన జడ్చర్లకు తరలించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి ఉన్నతాధికారులు మరి కాసేపట్లో కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు హోంమంత్రి ఏదో వస్తారని చెప్పి ఒక సమాచారం ఉంది. మనకు అధికారులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏదో ఇక్కడ పూర్తిగా కూడా ఇక్కడ ఉన్న అధికారులు మృతదేహానికి పోస్ట్ మార్టం ఒక గంట సేపు మాత్రం ఇక్కడ మృతదేహాన్ని పెట్టిన తర్వాత తిరిగి అక్కడికి జడ్చర్లకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న వైద్యులు కావచ్చు, పోలీసు అధికారులు చెప్తున్నారు. రమేష్, ఇప్పటికే చాలా మంది సిద్ధయ్యతో పనిచేసినటువంటి అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది మాట్లాడటం జరిగింది. హాస్పిటల్ కి వాళ్ళు చేరుకున్నారా? వాళ్ళు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు? చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. సిద్ధయ్యతో పనిచేసిన వాళ్ళందరూ కూడా అటు మహబూబ్నగర్, ఆత్మకూరు పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎవరైతే పోలీస్ అధికారులు వచ్చి పోలీస్ సిబ్బంది కూడా చాలా మంది కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. చాలా మంది కూడా సిద్ధయ్యతో ఉన్న అనుభవాలు కావచ్చు, సిద్ధయ్యతో కలిసి పనిచేసిన పనితీరు కావచ్చు, లేకపోతే సిద్ధయ్య వీళ్ళతో ఉన్న ఫ్రెండ్షిప్ కావచ్చు, లేకపోతే వీటన్ని కూడా నెమరేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న లోకల్ పోలీస్ మాత్రం ఇక్కడ ప్రస్తుతానికి ఉండిపోయారు. అయితే అక్కడ ఆత్మకూరు మహబూబ్నగర్ చెందిన ఆత్మకూరు సంబంధించిన పోలీసు మాత్రం ప్రస్తుతానికి తెరవలేరు. అయితే సిద్ధయ్య పూర్తిగా 2012 బ్యాచ్ చెందిన సిద్ధయ్య ఎప్పుడు ఉత్సాహం ఉండేవాడు. అంతేకాకుండా పనిలో ఎప్పటికప్పుడు ఉత్సాహం ఉండడే కాకుండా ఏదైనా సంఘటన జరిగినప్పుడు కావచ్చు, ఏదైనా నిజం జరిగినప్పుడు కావచ్చు, లేకుంటే ఏదైనా వ్యవహారం ఉన్నప్పుడు ముందుగా స్పందించి అక్కడికి వెళ్లి ఆ సమస్యను పరిష్కరించేందుకు కూడా ఎప్పుడు కూడా సిద్ధయ్య ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఈ దశలోనే ఏదైతే ఇద్దరు దుండగులు ఇక్కడ నల్గొండ జిల్లాకు ప్రవేశించి పూర్తిగా హంగామా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత పెద్ద ఎత్తున కూపింగ్ చేస్తున్న తరుణంలో ఈ సిద్ధయ్య కూడా తన అంచెలతో కలిసి ఇక్కడికి అరవపల్లి సమీపంలో వస్తున్న తరుణంలో అక్కడ జరిగిన ఎన్కౌంటర్ లో తీవ్ర గాయాలయ్యి ప్రస్తుతానికి చనిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇక్కడ వాళ్ళ అతనితో కలిసి పనిచేసిన మిత్రులు మాత్రం ప్రస్తుతానికి అయితే ఎవరు లేరని చెప్పవచ్చు. దేవి, రమేష్, బంధువులు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అంటే కొంత మనిషిని పోగొట్టుకున్న భావోద్వేగం కావచ్చు, ఏదైనా కావచ్చు, అంటే లీవ్ అడిగినా కూడా ఇవ్వలేదు, పై అధికారుల యొక్క అలసత్వం కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క జులుం కావచ్చు, దానికి బలైపోయాడని చెప్పేసి కొన్ని ఆరోపణలు చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి?
అయితే గత కొద్ది రోజులు ఏదైతే సూర్యాపేట బస్టాండ్ లో ఏదైతే కాల్పు జరిగిన సంఘటన ఉందో, కాల్పు జరిగిన తర్వాత నల్గొండ జిల్లాలకు సంబంధించిన ఏ పోలీస్ అధికారి కూడా ఎవరు కూడా పూర్తిగా అందరి లీవ్స్ ను కూడా అధికారులు క్యాన్సిల్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా లీవ్ లో ఉంటే అత్యవసరంగా వచ్చి విధులు చేయాలని చెప్పి అక్కడ ఎస్పీ కూడా అధికారికంగా ఆదేశాలు జారీ చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి సిద్ధయ్య ఇక్కడికి వచ్చినట్లుగా ప్రధాని చెప్తున్నారు. అయితే చనిపోయిన నేపథ్యంలో భావోద్వేగ నేపథ్యంలో కొంచెం మాట్లాడి ఉండవచ్చు అని చెప్పవచ్చు. అయితే సంబంధించి ప్రస్తుతానికి ఆ కుటుంబ సభ్యులు మనతో మాట్లాడారు. చెప్పండి, ప్రధానంగా మీరు కూడా ఇట్లాంటివి తీసుకోవడానికి ఫస్ట్ వస్తారు. చెయ్యాల్సిన పని ఫస్ట్ చేయండి. దేవి చూసిన వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే తీవ్ర సుఖ సముద్రం వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అయితే వాళ్ళు కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. అయితే ఏమైనప్పుడు కూడా అక్కడ ఉన్న స్థానిక పోలీసు అధికారుల పైన కుటుంబ సభ్యులు ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా అంటే అక్కడ ఉన్న పని ఒత్తిడి కావచ్చు, లేకుంటే ఎవరైతే దుండగులు పోలీసులకు కాల్పులు జరిపి వెళ్లిపోయారో దుండగులు పట్టుకోవడం ప్రయత్నంతో సిద్ధయ్య డ్యూటీలోకి రావడం జరిగింది. అంతేకాదు ఈ జరిగిన దుర్ఘటనలో అటు పోలీసు అధికారులు అందరూ కూడా అంటే ఎస్పీ నుంచి అటు హోంగార్డు వరకు కూడా అందరు అధికారులు కూడా తమ లీవ్స్ కావచ్చు మిగతా అన్ని కార్యక్రమాలు క్యాన్సిల్ చేసుకుని విధుల్లోకి చేరారు. అదే తరుణంలో సిద్ధయ్య కూడా విధుల్లోకి రావడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు బట్టి చూసినట్లయితే గత కొద్ది రోజుల నుంచి అక్కడ ఉన్న సీఏ ఇక్కడ సిద్ధయ్య తీవ్రంగా వేధిస్తున్నారని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దానికి సంబంధించి తదుపరి ఎంక్వైరీ జరుగుతుంది, తదుపరి విచారణ జరుగుతుంది. విచారణలో ఏం తెలుస్తారు, తర్వాత ఉన్నతాధికారులు ఏం తెలుస్తారు అనే విషయం కూడా తర్వాత బయటపడుతుంది. రమేష్, ఎన్నో ఆశలు ఆశయాలతో ఆకాంక్షలతో 12 బిడ్డకు జన్మనిచ్చింది సిద్ధయ్య భార్య భర్తను పోగొట్టుకుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ విషయం విన్న తర్వాత ఒక భావోద్వేగ వాతావరణాన్ని చూస్తున్నాం. శోక సముద్రంలో నిండిపోయింది ఆ కుటుంబం. ఎటువంటి భరోసా లభిస్తోంది వాళ్ళకి? రమేష్, ప్రస్తుతం సిద్ధయ్య భార్య ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒక 12 బిడ్డకు జన్మనిచ్చింది, ఓ పక్క భర్తను పోగొట్టుకుంది, చాలా శోక సముద్రంలో ఉంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? రైట్ రమేష్, టెక్నికల్ ప్రాబ్లమ్ తో లైన్ కట్ అయింది. మళ్ళీ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, ప్రస్తుతం సిద్ధయ్య భార్య పరిస్థితి ఏ విధంగా ఉంది? నిజంగా ఒక మాటలకు అందని శోకంలో మునిగిపోయింది ప్రస్తుతం ఆ కుటుంబం. ఎలా ఉంది ఆమె సిచ్యువేషన్? 4:06 సిద్ధయ్య చనిపోయిన తర్వాత మొదటగా భార్యకు తీసుకెళ్లి వైద్యులు ఆ సిద్ధయ్య మృతదేహం చూపడం జరిగింది. ఆ సమయంలో పూర్తిగా అక్కడికక్కడే ఆ సిద్ధయ్య భార్య అక్కడికక్కడ కుప్పకూలి పడిపోయారు. అయితే సిద్ధయ్య భార్య సంబంధించి ఏదైతే ముందుగానే ఒక ప్రిపరేషన్ కూడా వైద్యులు చేశారు. ప్రస్తుతంగా ఏంటంటే సీరియస్ గా ఉండడం కావచ్చు, లేకుంటే ప్రాణాపాయ స్థితి కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అక్కడున్న వైద్యులు ఎప్పటికప్పుడు చెప్తూనే ప్రిపరేషన్ చేశారు. అయితే తీసుకెళ్లి 4:06 సమయంలో సిద్ధయ్య చనిపోయిన తర్వాత వెంటనే తీసుకెళ్లి ముందుగానే భార్యకు చూపడం జరిగింది. ఈ స్థానంలో భార్య అక్కడే కుప్పకూలిపోవడం జరిగింది. అయితే తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకెళ్లి మృతదేహాన్ని చూపెట్టారు. అయితే ఈ తరుణంలో ఏదైతే సిద్ధయ్య భార్య కొడుకు పుట్టారో దానికి సంబంధించి సంతోషం ఉండాలో, లేకుంటే ఈ శోక సముద్రం మునిగిపోలో ఎటు లేని పరిస్థితిలో కుటుంబ సభ్యులు ఉండిపోయారు. ఎందుకంటే పూర్తిగా ఒక సంతోషము అని చెప్పలేము, దుఃఖం అని చెప్పలేము. ఎందుకంటే ఈ రెండు సంఘటనలు కూడా తీవ్రంగా తీసుకున్నారు. మరోవైపు ఈ సంఘటనల రెండింటికి సంబంధించి కూడా భార్య తీవ్రంగా సతమతం అవుతున్నది. తన భర్త ఎలాగైనా బతికి వస్తాడు, తన భర్త ఎలాగైనా వైద్యులు కాపాడతారని చెప్పి ఒక ఆశతో ఉన్న భార్యకు తీవ్ర శోక సముద్రం అని చెప్పవచ్చు. ఇప్పుడు చూసినట్లయితే ప్రస్తుతానికి సిద్ధయ్య భార్యను కూడా ఆ స్వస్థలానికి పంపించే ప్రయత్నం కూడా అధికారులు చేస్తున్నారు. దీంతో పాటుగా ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ కోసం కూడా ప్రత్యేక వెహికల్ పెట్టి అటు జడ్చర్లకు తరలించేందుకు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దేవి కాంటాక్ట్ చేస్తాం.